హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. ఈ రోజు నేను గుర్గాంలో ఉన్నాను. ఎందుకని ఆలోచిస్తున్నాను, ఆ పాయింట్ కి వచ్చేస్తున్నాను. గత కొన్ని రోజులుగా మనం మంచి చూస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈ రోజు నేను గుర్గాంలో ఉన్న జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉన్నాను. సో ఇప్పుడు మనం జీడీ గోయింకాలో ఉన్న అగ్రికల్చరల్ బ్లాక్ లోకి వచ్చాము. యాజ్ వి నో, డే బై డే ఓల్డెన్ డేస్ లో అగ్రికల్చర్ అనేది ఎలా ఉండేది, మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది, కొంచెం తగ్గింది దానికి ఉన్న భూమి. బట్ మళ్ళీ ఇప్పుడు అది రివర్సల్ అవుతుంది. దానికి ఉన్న ఇంట్రెస్ట్ అవ్వనివ్వండి స్టూడెంట్స్ లో పెరుగుతూ వస్తుంది అగ్రికల్చర్ ఫీల్డ్ పైన. సో దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇక్కడ మన గోయింకా యూనివర్సిటీలో డిఫరెంట్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు రీసెర్చ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ పిల్లల్ని చాలా డెవలప్మెంట్ రూట్ పైకి తీసుకెళ్తున్నారు. సో ఒకసారి ఇది మనం ఇప్పుడు ఒక ల్యాబ్ లోకి వచ్చేసాము. ఈ ల్యాబ్ వచ్చేసి క్రాప్ ఇంప్రూవ్మెంట్ ల్యాబ్. అంటే ఇప్పుడు మనకి క్రాప్ వేసినప్పుడు దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి అంటే కొన్ని టెంపరేచర్స్ లో కొన్ని పండిస్తే ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి ల్యాబ్. దీస్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద వెరైటీస్ ఆఫ్ ద టొమాటో. And we are doing seed extraction method of tomato using fermentation method. Here we just soak the seeds for 1 day, then we wash the seeds and place the seeds on the blotting sheet for another 1 day to dry. Then we will collect the seeds and we will place the seed in the Eppendorf tube and we will add fungicide and we will place them. These are the samples of the seeds which we have already collected. These are the sample of the seeds. ఇక్కడ ఏవో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోస్ కనిపిస్తున్నాయి. ఒకసారి తనని అడిగి తెలుసుకుందాము. స్టూడెంట్ ఉన్నారు ఇక్కడ. Yes ma'am, these are the varieties which I have crossed and I have set 50 crosses around it, which I have collected only 7 to 8 crosses because the temperature is very high here. So cross set limitation is very low. Okay, so these are the varieties for it. The seed extraction for these varieties we will do it after 1 day because it is not ripened properly na. That's why. సో చూసాం కదా, తను చేసే ఎక్స్పెరిమెంట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆన్ టొమాటో ఎక్స్ట్రాక్షన్, సీడ్ ఎక్స్ట్రాక్షన్ పైన. సో ఒక క్రాప్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దానిపైన హ్యాండ్ ఆన్ రీసెర్చ్ తో పిల్లలకి చూపిస్తూ చేస్తూ వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం సాయిల్ సైన్స్ ల్యాబ్ లోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఇప్పటిదాకా మనం క్రాప్ ఇంప్రూవ్మెంట్ ల్యాబ్ లోకి వెళ్ళి చూసాం కదా, అక్కడ ఎక్విప్మెంట్ కానీ అక్కడ ప్రాక్టికల్ మెథడ్. ఇప్పుడు మనం సాయిల్ సైన్స్ ల్యాబ్ లోకి వెళ్తున్నాము. సో మోస్ట్లీ మన పేరులోనే అర్థమైపోతుంది సాయిల్ సైన్స్ ల్యాబ్ అంటే. ప్యూర్లీ నాకు తెలిసి ఇది సాయిల్ టైప్స్ అండ్ దాని ఫర్టిలిటీకి సంబంధించి సాయిల్ ప్రొఫైల్ పైన జరుగుతూ ఉండొచ్చు మోస్ట్లీ. ఇక్కడ మనం చూసుకుంటే సాయిల్ ప్రొఫైల్ అనేది ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేస్తుంది, సాయిల్ ప్రొఫైల్. సో ఇక్కడ మన సౌత్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఈ యూనివర్సిటీ నుంచి ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది డైరెక్ట్ వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. హాయ్. హాయ్ మ్యామ్, మీ పేరు? సంధ్య. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబాద్, తెలంగాణ. ఇప్పుడు ఈ కాలేజ్ గురించి మీ ఒపీనియన్, లైక్ మీరు ప్రాక్టికల్ గా అగ్రికల్చర్ లో జాయిన్ అయ్యి వర్క్ చేసి లైక్ యువర్ లెర్నింగ్ ఎలా ఉంది? మీకు కాలేజ్ ఎలా ఉంది? ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? కాలేజ్ బాగుంది, ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. ఇక్కడ మేము ప్రాక్టికల్ నాలెడ్జ్ లో చాలా నేర్చుకుంటున్నాం. మేము అలేఖ్య, కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో మీరు తెలంగాణ. సో చెప్పండి, ఇక్కడ మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేస్తున్నారు? ఫ్యాకల్టీ మీకు ఏ రకంగా హెల్ప్ అవుతున్నారు? ఫీల్డ్స్ లో అన్ని నేర్పిస్తున్నారు. ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఏదైనా డౌట్స్ అయినా క్లారిఫికేషన్ కానీ అన్ని బాగుంది. అంటే మీరు ఏ టైంలో అయినా డౌట్ ఉన్నప్పుడు కెన్ యూ రీచ్ దెమ్ ఈజీలీ? ఫ్యాకల్టీని రీచ్ అవ్వగలడం కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అంతా. సో ఓవరాల్ గా కాలేజ్ గ్లిమ్స్ ఏంటి మీకు? కాలేజ్ ఎలా ఉంది? ఎన్విరాన్మెంట్ బాగుంది. సౌత్ అని అట్లా ఏం డామినేషన్ ఏం లేకుండా అందరికి ఫ్రెండ్లీగా ఉంది ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ. మీ పేరు? లహరిక, వరంగల్. సో తెలంగాణ. సో మోస్ట్లీ ఇక్కడ మనం మాట్లాడిన వాళ్ళైతే తెలంగాణ స్టూడెంట్సే. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు హోమ్స్ ఇంటి నుంచి దూరంగా ఉంటున్నారు, హోమ్ సిక్ ఫీలింగ్ కానివ్వండి, లైక్ ఏదైనా అలా ఏం లేదు. ఫ్యాకల్టీ అంతా ఫ్రెండ్ గా ఉన్నారు, చాలా బాగా చూసుకుంటారు. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ దే విల్. సో మేజర్లీ మన పేరెంట్స్ ఏంటంటే, ఆడపిల్లల పేరెంట్స్ అంటే దే విల్ థింక్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేజర్లీ. సో అదెలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ మేడం వాళ్ళు, సార్ వాళ్ళు అందరూ సెక్యూరిటీ
వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు, బాగా చూసుకుంటారు. సో అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే సేఫ్టీ వైజ్ జస్ట్ ఫర్ దెమ్ టు కమ్ టు సేఫ్టీ వైజ్ మీరు ఇచ్చేది చాలా బాగా ఇన్సూరెన్స్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఇతను హైదరాబాద్ నుంచి వచ్చారు, సో హీఈస్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. సో ఫుడ్ మీద మీకు ఎలా అనిపిస్తుంది? మీకు సౌత్ నుంచి వచ్చారు, ఎనీ డిఫరెన్సెస్ ఏంటి? యూ విల్ గెట్ అడ్జస్టెడ్ టు ద నార్త్ ఫుడ్ బికాస్ అంటే సౌత్ నుంచి వచ్చారు కదా నార్త్కి, సో వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేయడానికి డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ అలవాటు కూడా చేసుకుంటారు మీరు. ఇట్ లుక్స్ లైక్ ఇట్ డెలిషియస్. ఫీల్ ఇట్ డెలిషియస్. సౌత్ ని మిస్ అయ్యాను అని అయితే ఏమీ అనిపించదా? నో, సమ్ టైమ్స్ లైక్ సౌత్ కూడా ఉంటుంది, పెడతారు. సో ఏది మిస్ అవ్వకుండా యుల్ గెట్ ఎ గుడ్ ఫుడ్. సో హాస్టల్ వైజ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. యా, హాస్టల్ మీకు ఒక కొత్త ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మొత్తం హాస్టల్ లైఫ్ ఇంకా మెస్ ఒక కొత్త ఏమంటారు కొత్త లైఫ్ ఉంటుంది ఒక కాలేజ్ ఉంటుంది. హైదరాబాద్. సో చెప్పండి, మీరు అగ్రికల్చర్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు అలా అనిపించింది అగ్రికల్చర్ తీసుకోవాలి? అంటే ఇందులో స్కోప్ చాలా ఉంది అప్కమింగ్ ఇండియాలో. పైగా బాగా రెవల్యూషనైజ్ అవుతుంది సెక్టర్ అంతా. సో మంచి ఆపర్చునిటీస్. నైస్ థాట్ యాక్చువల్లీ. సో మీకు ఇక్కడ ఎలాంటి ప్రాక్టికల్ అండ్ హ్యాండ్ ఆన్ నాలెడ్జ్ దొరుకుతుంది? త్రూ ఫ్యాకల్టీ అవ్వనివ్వండి, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఎక్విప్మెంట్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బెస్ట్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, చాలా బెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. పైగా ఫ్యాకల్టీ కూడా ఎవ్రీడే ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తరువుగా. సో అంతా బెస్ట్ ఉంది. సో ఓవరాల్ గా ఇఫ్ యూ సజెస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు రావాలి అనుకుంటే మీరు చెప్పేది ఏంటి? బెస్ట్ కాలేజ్. ఎస్, ఓన్లీ సింగిల్ వర్డ్, బెస్ట్ కాలేజ్. థ్యాంక్ యూ. యువర్ గుడ్ నేమ్? My name is Yatish Shrestha. I am from Jamshedpur, Jharkhand. Okay, you're from Jharkhand. Okay. So what, like, overall glimpse about college and agriculture? I guess the college is too nice. The college is good and it's appropriately a best college for everyone. Because I am just not a student. I just believe like I am living a college life. As this college is providing us all the amenities and we are having a fun, we are having a good batches. So that's why college is too good. But in the part when we come to agriculture field, which we are pursuing BSc honors agriculture, hereby I need to say that every labs are too good. You can see everywhere the amenities are present. We don't need to ask for everything. Every faculty help us. In the agriculture we have a good poly house, good agricultural land, fish pond, everything we get from this college. So we don't need to think that other colleges are best or anything else. So we think that this college is also affiliated from ICAR. So it is also good for all of us for having a best degree from ICAR, and GT Goenka is also named as a brand right now. పిల్లలు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఇక్కడ చదివి మేము బయటికి వెళ్తే వీ విల్ బి సంథింగ్ అని చెప్పి దే ఆర్ జస్ట్ టెలింగ్ ఇన్ దేర్ వర్డ్స్. సో సౌత్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయినా, నార్త్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయినా ఇక్కడ ఎలాంటి బైఫరికేషన్ డిఫరెన్స్ ఉండదు. అందరికీ సేమ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చే బయటికి పంపిస్తారు వాళ్ళకి, సో దట్ వాళ్ళు కూడా కెరియర్ లో దే విల్ షేప్ దెమ్సెల్ఫ్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు మనం అగ్రి ఫీల్డ్లో ఉన్నాము. ఎక్కడైతే స్టూడెంట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్, హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా వాళ్ళు అన్ని దగ్గరుండి చూపించి చేయిస్తారో, ప్రెసెంట్ మనం ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్నాం. ఒకసారి మనం ఫీల్డ్లోకి వెళ్ళి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం. కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది బికాస్ అగ్రికల్చర్లో కూడా హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ అ టఫ్ టాస్క్. గోయింకా యూనివర్సిటీ వాళ్ళు అది చేసి చూపిస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ మనతో పాటు మంజునాథ్ ఉన్నారు. హీస్ అ స్టూడెంట్ ఫర్ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఒక్కొక్క కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల యూజ్ ఏంటి అని మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇదేంటంటే మేడం వర్మీ కాంపోస్ట్. దీనికి ఏంటంటే ఇది మొత్తం ఇందులో కెమికల్స్ అనేది ఫ్రీ మేడం, ఈ ఫర్టిలైజర్ అనేది. సో మనం ఏదైనా కూడా మనకి ఫార్మ్స్ కి అప్లై చేసుకుంటే, ప్లస్ ఇంకొకటి మాకు ఇక్కడ ఫీల్డ్ ప్రొవైడ్ చేస్తారు ఒక్కొక్క స్టూడెంట్ కి T1 T2 అని. సో అక్కడ ఏంటంటే ఆ ఫీల్డ్ మాకు ప్రొవైడ్ చేసిన తర్వాత ఫీల్డ్ లో నుంచి మేము ఏదైతే వర్మీ కాంపోస్ట్ ఏదైతే మేము ప్రిపేర్ చేసుకున్నామో, సో ఇప్పుడు ఈ బ్యాగ్స్ మొత్తం ఇప్పుడు ఆఫ్టర్ 1 or 2 months కి మాకు మొత్తం ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సో ఆఫ్టర్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్ మళ్ళీ మాకు అసెండ్ చేశారు. సో ఇప్పుడు ఫీల్డ్ ఆల్రెడీ రెడీ ఉంది. సో మేము మళ్ళీ ట్రయల్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఈ వర్మీ కాంపోస్ట్ ఏదైతే ఉందో ఈ ఫర్టిలైజర్ మేము అక్కడ యూజ్ చేసుకుంటాం. సో ఇది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ స్టూడెంట్స్ ఇదంతా చేస్తారా, బట్ లేకపోతే ఏమైనా వర్కర్స్ హెల్ప్ ఉంటుందా? మేడం యాక్చువల్ గా అయితే ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్ లో మాకి వర్కర్స్ ని ప్రొవైడ్ చేస్తారు మేడం. వర్కర్స్ ని ప్రొవైడ్ చేసినాక మేము ఇంకేదైతే ఫీల్డ్ ఉందో ఫీల్డ్ మొత్తం షోయింగ్ దగ్గర నుంచి సో ఇలాంటి వర్క్స్ అన్ని మేము చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకసారి చూపిస్తే మీరు నెక్స్ట్ దాన్ని మేము చేసుకుంటాం. ప్లస్ ఆ తర్వాత ఏదైతే ఫీల్డ్ మొత్తం అయిపోయిన తర్వాత
మాకు వర్కర్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో వర్కర్స్ ని ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళతో దగ్గరుండి దాన్ని ఎలా తీయించాలని తీయించుకొని అది మేము చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళతో చెప్పి చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. అసలు ఈ కాన్సెప్ట్ వల్ల మీకు ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది? మేడం యాక్చువల్గా అయితే ఇక్కడ ఏంటంటే మేడం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మేడం ఇక్కడ. సో ఇప్పుడు ఫీల్డ్ ఉంది, ప్లస్ ఇంకొకటి మాకి ఇందులో ఇప్పుడు పాలీ హౌస్ ఉంది మేడం. సో అక్కడ చూస్తున్నది మొత్తం అది పాలీ హౌస్. ప్లస్ ఇక్కడ ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో మేడం ఇప్పుడు మీరు చూస్తుంటారు T7 T1. సో అదేంటంటే మేడం మాకి ఒక్కొక్క స్టూడెంట్ కి ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి సో అక్కడ దాకా ఇప్పుడు ఫర్టిలైజర్ వేసి ఒక ఫీల్డ్, వితౌట్ ఫర్టిలైజర్ ఒక ఫీల్డ్. సో అలా మేము ట్రయల్స్ చేస్తాం మేడం. ఇందులో ట్రయల్స్ చేసిన తర్వాత మేము మళ్ళీ దీన్ని దాని హైట్ దగ్గర నుంచి మెజర్మెంట్స్ దగ్గర నుంచి వాటర్ అప్లికేషన్ మేము ఎంత ఇస్తున్నాం దానికి. సో ఇవన్నీ తీసిన తర్వాత ఆ తర్వాత మేము మొత్తం ఒక తీసేసి మేము మొత్తం ఒక డైరీలో నోట్ డౌన్ చేసుకుంటాం మేడం. సో ఏంటంటే ఫర్టిలైజర్స్ వేసాక దాని గ్రోత్ ఎలా ఉంది, వేయని దాని గ్రోత్ ఎలా ఉంది, రెండు మీరు ఇలా కంపేర్ చేసుకుంటూ చేస్తారు. ఆర్గానిక్ ఫర్టిలైజర్, కెమికల్ ఫర్టిలైజర్. ఓకే. సో వాటర్ అప్లికేషన్ తక్కువ వేసినాం. తర్వాత ఏవైతే కలుపు మొక్కలు వీడ్స్ అంటారు, సో కలుపు మొక్కలు అంటారు. పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో సో ఆ మొక్కలు తీసేస్తే క్రాప్ ఎలా వస్తుంది, తీయకపోతే క్రాప్ ఎలా వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే మీరు ఇట్లా చూస్తున్నారు ప్లాట్స్ చూస్తున్నారో సో ఇది ఫీల్డ్ లో ఇది కెమికల్ ది, ఇది వితౌట్ కెమికల్. ప్లస్ అందులో ఉన్నది వాటర్ అప్లికేషన్ మేము తక్కువ ఇస్తాం, దాంట్లో వాటర్ కొద్దిగా హై లెవెల్లో ఇస్తాం. సో అలా ఏదైతే ఈ ఫీల్డ్ ఉందో ఒక్కొక్క స్టూడెంట్ కి మొత్తం ఏదంటే స్టూడెంట్ చూసుకోవాల్సి ఉంటుంది. మనం సీడ్ దగ్గర నుంచి ఫర్టిలైజర్ ఏదైనా ఫర్టిలైజర్స్ అప్లికేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ చూసుకోవచ్చు. హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటంటే వాటర్ లో పండించేదాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఏదైతే అక్కడ మీరు వితౌట్ సాయిల్, సో అది ఏదైతే ఉందో మేడం సో దానికి ఒక అరేంజ్మెంట్ ఉంది, ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో అందులో వాటర్ ప్లస్ ఇంకేదైనా ఉన్న కెమికల్స్ అలాంటివి యూజ్ చేసి ఓన్లీ జస్ట్ వాటర్ లోనే క్రాప్ అనేది తీస్తాం. ఇప్పుడు అనుకున్న క్లాస్ లోనే కూర్చొని క్లాస్ లోనే థియరిటికల్ గా సో అలా కాకుండా ఇప్పుడు ఇలా ఇక్కడ ఏంటంటే కొద్దిగా ప్రాక్టికల్ వర్క్ అనేది ఉంటది. సో ప్రాక్టికల్ వర్క్ వలన మాకి కొద్దిగా బెనిఫిట్ ఉంది. సో అట్లా మాకి ఇక్కడ ప్రాబ్లం ఏం లేకుండా మంచిగా. సో ఇంకొకటి ల్యాబ్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇప్పటిదాకా మా బిఎస్సీలో ఎలా ఉండేది అంటే ఒకటే ల్యాబ్ ఉండేది మేడం, ఒకటే ల్యాబ్ లోనే సో అన్ని ఎలా ఇక్కడ అట్లా ఎంటమాలజీకి సపరేట్ ల్యాబ్స్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి ఒక సపరేట్ ల్యాబ్ ని కన్సల్ట్ చేసి ఉంచారు. సో ఓవరాల్ గా దీని వల్ల హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ చాలా వస్తుంది స్టూడెంట్స్ కి. What is the experience that you're gaining from this concept? We are gaining a huge amount of experience right now here because we have a huge amount of field, we have huge skills to do. Teachers are well experienced, they know well to how to cultivate the crops, and they are very much experienced, so they help us to how to grow a crop, how to increase the yield, how to make a biofertilizer, everything. In a week, how many times you people visit to this agri field? We visit basically three days because we have 5 numbers of working days, and every day we have practical, but we visit 3 days, or it depends upon the faculty also that how much time does it he or she takes to take us. Well, it depends on the crop also, no, that it's growing, what is the matter, then also we also are visiting. చూసాం కదండి ఒక స్టూడెంట్ ఇచ్చిన టెస్టిమోనీ. సో హీఈస్ గెటింగ్ గుడ్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని. సో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో పాటు సౌత్ స్టూడెంట్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి నాట్ ఓన్లీ అబౌట్ పర్టికులర్ అగ్రికల్చర్, వాళ్ళు అసలు ఈ కాలేజ్ లో ఎలా ఫీల్ అవుతున్నారు, బికాస్ దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ హోమ్స్ కదా. సో అలా ఎలా ఉంది వాళ్ళకి మొత్తం ఎన్విరాన్మెంట్ అనేది కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Milu Nelva. You're from? I'm from Kerala. Okay, Kerala. So just let me know, like, why did you choose agriculture? I choose agriculture because in agriculture field, it is we have a sustainable future. We have good opportunities, then job opportunities. Let it be anything. So that agriculture is the best option. We can add innovative technologies to agriculture. Nowadays, drones, artificial intelligence are involved in agriculture. So it is more sustainable in future, and it procure food security. చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ అంటే ఇష్టం, కానీ ఇప్పుడు చాలా టెక్నికల్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. అందుకే టెక్నికల్ నాలెడ్జ్ని కొంచెం నేర్చుకొని ఓన్గా ప్రిపేర్ అవుదామని చూసుకున్నాం. సో చెప్పండి, ఇప్పుడు బీయింగ్ అ గర్ల్స్, మీరు అందరూ గర్ల్స్, యూ పీపుల్ ఆర్ గర్ల్స్, సో పేరెంట్స్, యూఆర్ అవే ఫ్రమ్ పేరెంట్స్,
వాళ్ళకు కూడా భయం వేస్తుంది ఇంత దూరం పంపించి చదివించాలా మా పిల్లల్ని. సో అలాంటి వాళ్ళకి హౌ వాజ్ ద గోయింకా యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అండ్ హౌ ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్? వాట్ అబౌట్ ద హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్? సో జస్ట్ లెట్ మీ నో. కాలేజ్ చాలా మంచిగానే ఉంది. నేను కూడా చాలా ఫస్ట్ వచ్చినప్పుడు చాలా భయపడినా, ఎట్లా యూనివర్సిటీ ఎట్లా ఉన్నది, అట్మాస్ఫియర్ ఎట్లా ఉన్నది అంతా నేను ఫస్ట్ అయితే భయపడినా. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అంత మంచిగానే ఉంది, యూనివర్సిటీ కూడా మంచిగానే ఉంది, మేనేజ్మెంట్ మంచిగా ఉంది, అందరూ చాలా కంఫర్టబుల్గా మాట్లాడతారు, అంత మంచిగానే ఉంది, అంత టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడ వచ్చి చూసినప్పుడు అర్థమవుతుంది కాలేజ్ ఎట్లా ఉంది అని. సో మీరు హాస్టల్లో ఉంటారు. వాట్ అబౌట్ ఫుడ్? బికాస్ సౌత్ పీపుల్ మోస్ట్లీ ఫుడ్ గురించి భయపడుతూ ఉంటారు, ఎట్లా వెళ్తే తినగలుగుతారా, ఉండగలుగుతారా అని, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ నార్త్ సైడ్ కాబట్టి. సో ఆ వాళ్ళకి ఇక్కడ ఫుడ్స్ ఎలా ఉంది? అండ్ ఫుడ్ అంతా బాగానే ఉంటుంది, మన సౌత్ ఫుడ్ మొత్తం దొరుకుతుంది, చాలా బాగుంటుంది, దాని గురించి ఏం భయపడిన అవసరం లేదు, టెన్షన్ పడిన అవసరం లేదు. సేఫ్టీ వైజ్ ఇప్పుడు గర్ల్స్ కదా, హాస్టల్ మొత్తం ఎలా ఉంటుంది? సేఫ్టీ వైజ్ మొత్తం సెక్యూర్ ఉంటుంది, కాలేజ్ మొత్తం ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాలేజ్. GD Goenka is the best college. చూసారు కదండి, స్టూడెంట్స్ అయితే ఎంత యాక్టివ్ గా వాళ్ళు ఫార్మింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఎంతో హ్యాపీగా మనం అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసి దే సెడ్ దట్ GD Goenka ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. సో అంతేకాకుండా గర్ల్స్ అయ్యుండి దే వర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ GD Goenka.